నమస్కారం. రాధాస్ ప్రాచీన ప్రాంగణం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వీధి గుడి అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి నేను మీ ముందరకు వచ్చానండి. మన హిందూ దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, గ్రామాల్లో, మండలాల్లో, ఊరికి మారుమూల ఊళ్ళల్లో కూడా మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అని, అంటే వీధులని, సందులని, అలా ఒకటని కాదండి, ఎక్కడ పడితే అక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయండి. కోకొల్లలుగా దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు నేను ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి మేము ముందరకు వచ్చానండి. నా వ్యూస్ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. ఇన్ని దేవాలయాలు ఉంటే చాలా ప్రాచుర్యం పొందిన దేవాలయాలు కొన్ని ఉన్నాయండి. వాటికి అంటే ఒక ప్రత్యేకమైన స్థల పురాణం ఉంటుంది. అలాగే జ్యోతిర్లింగాలని, లేకపోతే అమ్మవారి శక్తిపీఠాలని, ఇలాగా చాలా రీనౌండ్ దేవాలయాలు ఉన్నాయి. స్థల పురాణాల కొద్దీ అవి చాలా ప్రాచుర్యం పొందాయి. తప్పకుండా మనందరము జీవితకాలంలో వాటిని వెళ్ళాలి, దర్శించాలి, నేను ఒప్పుకుంటాను. ఎంతో మనము వెళ్తాం కూడా. వ్యయప్రయాసాలు ఓర్చి, అంటే చాలా లాంగ్ జర్నీస్ చేసి పెద్ద పెద్ద క్యూలలో నుంచుని ఎంతో పేషెన్స్గా మనము ఆ దేవుడిని చూడాలి అనేటువంటి ఒక కోరికతోటి, ఉత్సాహంతో వెళ్తూ ఉంటాం దేవాలయాలకి. అదే ఉత్సాహాన్ని, అదే కోరికని మనము కనుక మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మీద కూడా చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్య నేను చూసిన దాన్ని బట్టి నేను కొన్ని టెంపుల్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ మినిమంగా కూడా మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయండి. అంటే శుభ్రం చేయటానికి ఒకళ్ళని ఎవరినైనా పెడితే వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, ఆ పరిస్థితి కూడా లేని టెంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. అవి ఎంతో పురాతనమైనవి ఉంటాయి ఆ టెంపుల్స్. అంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే ఇంకా పురాతనమైనవి, ప్రాచీనమైనవి దేవాలయాలు మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. నా ఉద్దేశం ప్రకారము మనం ఫస్ట్ మన ఇల్లు బాగుంటేనే మనం బయట ఇల్లు చూస్తాం కదండి. మన గుడి, మనం ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి గుడిని మనం ఉద్ధరిస్తే చాలా బాగుంటుంది. అంటే ఒక్కళ్ళ వల్ల ఇది జరిగే పని కాదండి. అందరూ కలిసి పూనుకోవాలి ఈ పనికి. అంటే ఒకళ్ళు ఎవరైనా నడుము కట్టాలి. అసలు మనం ఈ టెంపుల్ని ఎలాగైనా సరే బాగు చేయాలి, పునరుద్ధరించాలి అనేటువంటి ఒక ఇష్టంతో ప్రతిరోజు మనం దేవాలయంకి వెళ్ళటము, పర్వదినాల్లో కూడా దేవాలయానికి వెళ్ళటము, మనకి చేతనైన ఆర్థిక సహాయం కానీ, లేకపోతే వస్తు రూపేణ కానీ, అంటే గ్రాసరీస్ లాగా నైవేద్యం కోసమని, లేకపోతే శ్రమదానం కూడా చేయొచ్చండి. శ్రమదానం అంతా గొప్ప దానం ఇంకొకటి లేదు. అంటే వారంలో ఒకరోజు అందరూ కలిసి వెళ్ళి అక్కడ గుడిని శుభ్రం చేసి, శుభ్రంగా రంగులు వేసి, మనము దేవుడికి కావాల్సిన కైంకర్యాలన్నీ చేయడానికి కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా చూసుకుని అలా మనం కూడా చేయొచ్చండి. ఎవరో ఒకళ్ళే పట్టించుకుంటారులే, ఒకళ్ళే చూసుకుంటారులే అని అనుకోవడానికి లేదు. గవర్నమెంట్ కూడా అడుగడుగున ఎంతో చేస్తోంది గవర్నమెంట్. అలా కానీ అడుగడుగున చిన్న చిన్న గుళ్ళను కూడా కవర్ చేయాలంటే గవర్నమెంట్ వల్ల కూడా కాదు కదండి. అందుకని మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళని మనమే ఉద్ధరించుకుంటే, మనమే పునరుద్ధరించుకుంటే, మనమే వాటికి సపోర్ట్గా ఉంటే కనుక మనము ఆ గుళ్ళు కూడా ఎంతో బాగుంటాయి. ఆ రకంగా ప్రతి ఏరియాలో ఎవరికి వాళ్ళు ఇట్లాగా ముందరికి వచ్చి వాళ్ళ టెంపుల్స్ని కనుక రినోవేట్ చేసుకుని మంచిగా అందంగా తయారు చేసుకుని ప్రతి ఉత్సవాన్ని గ్రాండ్గా చేసుకుని అలంకారాలు, నైవేద్యాలు, నిత్య పూజలు అన్నీ కూడా, పారాయణాలు, ఇవన్నీ కూడా మనం అలా టెంపుల్స్లో చేస్తూ ఉంటే మన ఉన్న వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా మారిపోతుందండి. ఈ దేవుడి పూజ అంటే ఏంటంటే అంత పాజిటివ్ ఎనర్జీయే కదా మనకి. నా ప్రకారంగా అయితే పాజిటివ్ ఎనర్జీ అండి, అంతేగాని ఏదో ఆ కోరిక తీర్చు భగవంతుడా, ఈ కోరిక తీర్చు భగవంతుడా అని అలా అనుకోవడము నా దృష్టిలో కరెక్ట్ కాదు. అంతేకాని దేవుడే చూసుకుంటాడండి. మనం దేవుణ్ణి బాగా చూసుకుంటే దేవుడు మనల్ని ఆటోమేటిక్గా బాగా చూసుకుంటాడు. ఈ ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి వచ్చి, ఎవరైనా స్ఫూర్తిగా నడుము కట్టి ముందరికి వచ్చి మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని చూస్తే, వాటికి కూడా ప్రాచుర్యం తెస్తే చాలా బాగుంటుంది. మనమున్న ఊళ్ళో దేవాలయాలన్నిటినీ మనం వెళ్ళి చూడగలిగితే చాలా బాగుంటుంది అని నాకు అనిపించిందండి. అందుకే నా వంతుగా నాకు
దేవుణ్ణి చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని, చిన్న చిన్న దేవుళ్ళని, పెద్ద పెద్ద ప్రాచుర్యం పొందిన దేవాలయాలతో పాటు ఈ చిన్న దేవాలయాలను కూడా కొంచెం లైమ్లైట్లోకి తెస్తే బాగుంటుంది. నలుగురికి లైమ్లైట్ అంటే ఏం లేదండి, నలుగురికి తెలియాలి ఇక్కడ ఒక గుడి ఉంది, ఈ గుడి చరిత్ర ఇది అని తెలియాలి అనే ఉద్దేశంతో నేను టెంపుల్స్కి వెళ్ళి చిన్న చిన్నగా టెంపుల్ టూర్స్ లాగా చేసి వీధి గుడి అని దానికి నామకరణం చేసి మీ ముందరికి వీలైనన్ని వీడియోలుగా తేవాలని అనుకుంటున్నానండి. మీ కనుక నచ్చితే మీకు తెలిసిన టెంపుల్స్ కూడా ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కనుక నాకు మెసేజ్ చేస్తే నాకు కంపల్సరీగా నేను ట్రై చేస్తానండి అది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని నా ఛానల్లో వేసుకుందామని. అది నేను ఒక భగవంతుడికి చేసే సేవగా కూడా భావిస్తానండి. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందండి. టూర్స్ వల్ల మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా అందరికీ తెలుస్తాయి నలుగురికి అనే ఒక చిన్న కోరికండి. అలాగే దాంతోపాటు మన దేశంలో ఉన్న మారుమూల ఉన్న ప్రతి చిన్న గుడి కూడా ఉద్ధరింపబడాలి అని చెప్పి కళకళలాడుతూ ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సెలవు.